రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వరంగల్ కాశీబుగ్గలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మేయర్ రాజేశ్వరరావు, ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ నాయకత్వం పెద్దలు మాజీ మేయర్ రాజేశ్వరరావు, అదేవిధంగా వందనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు, ప్రభాకర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ నుంచి అంబేద్కర్ గారు వర్ధంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు ఇవాళ అన్ని ప్రాంతాలు, అన్ని కుల మతాలకు సమన్వయంతో భారత రాజ్యాంగాన్ని రాసి ఇవాళ భారత రాజ్యాంగం చక్కగా ఉండదంటే ప్రధాన కారణం అంబేద్కర్ గారు ముందు చూపుతో చేసిన అన్ని వర్గాల ప్రజలకు సమన్వయంగా చేసిన ఆ మహానుభావుని ఒక గుర్తు పెట్టుకొని భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చినాకనే మా మహానుభావుని గుర్తు చేసుకొని ఆయన చదివిన ప్రాంతాలను 5 భాగాలుగా పెట్టి ఆ మహానుభావుని భారతదేశానికి ఇంకా రాబోయే జనాలకు అంటే యూత్ కూడా తెలిసే విధంగా ఆ మహానుభావుని భారతీయ జనతా పార్టీ సంస్కరిస్తున్న మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి వరంగల్ జిల్లా కేంద్రంలో మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మేయర్ గారు మరి వారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మా సోదరుడు ప్రభాకర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మార్టిన్ గారి నాయకత్వంలో ఈరోజు మరి పూలమాలలు వేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాకుండా ఈ దేశ పరిపాలనా విధానాన్ని రూపకల్పన చేసిన ఆ మహనీయుని అనుసంధానంలో, మహనీయుని ఆలోచన విధానంలో ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి సంక్షేమ ఫలాలు అందడమే కాకుండా మరి అభివృద్ధి ఫలాలు ఏ విధంగా జరుగుతున్నాయో గత 10 సంవత్సరాలుగా ఈ భారతదేశ ప్రజలు చవిచూస్తున్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానికి అనుకూలంగా మరి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందంటే మరి ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఏ విధంగా విరచిల్లుతుందో మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ దేశ భద్రత విషయం కావచ్చు, సంక్షేమ విషయం కావచ్చు, అభివృద్ధి రంగం విషయం కావచ్చు, ఆనాటి కళలు కన్నా మహనీయుని ఆలోచన విధానంతో ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మరి వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.